నిరుపేద కుటుంబాలలో P4 కార్యక్రమం వెలుగులు నింపుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. రాస్ ఆధ్వర్యంలో బంగారు కుటుంబాల ద్వారా నూతన ఆటోను బాధితునికి అందజేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని చైతన్యపురంలో పి సతీష్ మరియు కుటుంబ సభ్యులు నివసిస్తున్న వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా పనిచేస్తూ సమయంలో అతని 2 కాళ్లు 2 చేతులకు తీవ్రంగా పక్షవాతం సమస్య రావడంతో ఆసుపత్రికి సుమారు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. జీవనం సాగించడానికి వీలు లేని పరిస్థితిలో జిల్లా కలెక్టర్ను కలిసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ స్పందించి DRDA PD శోభన్ బాబుతో సంప్రదించి రాస్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి ఆర్థిక చేయూతను అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న బంగారు కుటుంబం దత్తత కార్యక్రమంలో భాగంగా నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కొత్తగా చేపట్టిన బంగారు కుటుంబాల క్రింద జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రాస్ సంస్థ ద్వారా కొత్త ఆటో వాహనంను నేడు సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, రాస్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరత్నం మరియు DRDA PD శోభన్ బాబు చేతుల మీదుగా సతీష్ కుటుంబ సభ్యులకు నూతన CNGO ఆటో తాళాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సతీష్ ఆర్థిక పరిస్థితిని గమనించి వారికి ఆర్థిక సహాయం చేయాలనే దృక్పథంతో రాస్ వారికి సహాయ సహకారాలతో సతీష్ కుటుంబానికి జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. కావున ఇక మీదట ఎలాంటి రుణాలు చేయకుండా ఈ ఆటో ద్వారా ఆర్థిక పరంగా మెరుగుపడి మీ కుటుంబాన్ని, పిల్లలను బాగా చదివించి వారికి మంచి భవిష్యత్తు కలిగించేలా నడుచుకోవాలని సతీష్ కు తెలిపారు. అనంతరం రాస్ సంస్థ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ అభినందించారు.